ఒక పక్క ఆకలి, ఇంకో పక్క అవమానం. కడుపులు మండిపోతున్నాయి ఇక్కడ. అవును, ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏంటి న్యూసెన్స్? గ్యాస్ వస్తే ఎంత, రాకపోతే ఎంతన్నది సామాన్యుడి సూటి ప్రశ్న. ఒక పనికి మాలిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంకో చెయ్యిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఈ కుడి ఎడమల డబుల్ దగా వల్ల జరిగిన కేజీ బేసిన్ గ్యాస్ దోపిడీ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మీద ప్రభావం చూపెడుతోంది. మన నట్టింటిని వెలిగించే బల్బుల దగ్గర నుంచి 10 మందికి ఫుడ్ పెట్టే పరిశ్రమల దాకా అన్ని వ్యవస్థల్ని శాసిస్తున్న కరెంట్ సమస్యను 4 ఇంతలు చేసే ఈ గ్యాస్ తకరారు 8.5 కోట్ల మంది ఇజ్జత్ కా సవాల్. మరి బట్టలు తీసి కొట్టేద్దామా ఈ కొరగాని సర్కార్లని? ఒక నిర్ణయం, 32,000 కోట్ల నష్టం. మన కాపలా కుక్కలు గుర్రు పెట్టి నిద్రపోయినందుకు మనకు కలిగిన దుష్ఫలితం ఇది. అవును, కూడబలుక్కునే కొంగదీశారు, ఉమ్మడిగా ముంచేశారు. మన సహజ వాయువుల్ని పొరుగురికి రాసిచ్చి చీకట్లో మగ్గిపోవడానికి సిద్ధమంటూ చేతులెత్తేశారు. కరెంటు కోతలు, సర్చార్జీ మోతలంటూ చితికిపోతున్న మన విద్యుత్ వ్యవస్థని రేపటి రోజున ఇంకా చచ్చిపోమంటూ మరణ శాసనం రాసేసుకున్నారు. ఎనీ టైం ఎనీవేర్, ఎంత కావాలి చెప్పండి, విదేశాల నుంచి తెచ్చి పెడతామంటూ మన పవర్ ప్లాంట్లకు గెయిల్ సంస్థ ఎవరడీ చెప్పేసింది. కాకపోతే 6.5 రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కొని ఉత్పత్తి కోసం ఇంకో 3 రూపాయలు ధారబోసి మొత్తంగా 1 యూనిట్ కరెంట్ తయారీకి 10 రూపాయలు తగలేయాలి. అలా తయారైన కరెంటును మన పేదింటోడు కొనుక్కుంటే ఇక అన్నానికి, నీళ్లకు, ఒంటి మీద గుడ్డకు వీడి దగ్గర చిల్లరే మిగలదు. అలా కాకుండా మన కృష్ణా గోదావరి బేసిన్ లో దొరికే గ్యాస్ తో కరెంటు వండుకుంటే అదంతా ₹1.60 లోపే ఖతమైపోతుంది. అప్పుడు మన విద్యుత్కు చావుండదు, సంక్షోభము ఉండదు. సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే మరి. కానీ మనకున్న వ్యాపార చట్టాలు, మాయదారి ఒప్పందాలు, ప్రైవేట్ సంస్థల బలాత్కారాలు ఈ సూక్ష్మాన్ని కాస్త కాష్టంగా మార్చుకున్నాయా? అసలు ఈ లొల్లంతా మనకెందుకు? స్విచ్ వేయడం, పైనున్న ఫ్యాన్ గిర్రన తిరిగితే అమ్మయ్య అనుకోవడం, అంతవరకే మన డ్యూటీ. ఆ స్విచ్, దాని వెనకుండే కరెంటు, అంతే. అంతకంటే ఎక్కువ కూడా మనకు తెలీదు. ఎందుకంటే ఆ కరెంటు లోపలి కథనంతా నడిపించడానికి మనకంటూ ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ నెత్తినొక్క ప్రభుత్వం కూడా ఉంది. కానీ ఆ గర్భగుడిలో దక్కున్న దేవుళ్లే ఇప్పుడు మన నెత్తిన శటగోపాన్ని పెట్టేశారు. మన కేజీ బేసిన్ లో తయారయ్యే గ్యాస్ ను మహారాష్ట్ర దాకా తరలించుకుపోయి మోపెడంత రవాణా ఖర్చుల్ని భరించుకుని అక్కడి వాళ్లకు కరెంటు తయారు చేసి వాళ్ళన్న తుగ్లక్ తరహా ఒప్పందాలకే మన ప్రభుత్వాలు పోటీలు పడి మరీ సంతకాలు పెట్టేశాయి. మన పెరట్లో పండిన పంటను పరాయివాడి దోసిట్లో పోసి చక్కా వచ్చేశారు. ముప్పై మంది రూలింగ్ పార్టీ ఎంపీలు, 5-6 అనామతు మినిస్టర్లు, ఇంకా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంతమంది ఢిల్లీకెళ్లి అక్కడున్న ఏపీ భవన్ లో టిఫిన్లు, కాఫీలు లాగించడం దగ్గరే ఆగిపోయారా? కేబినెట్ ను విస్తరిస్తామన్నప్పుడు బెర్తుల కోసం సిగ్గు విడిచి క్యూలో నిలబడ్డం, తెలంగాణ సమస్య ఇంకోటో ఏదైనా గుర్తుకొచ్చినప్పుడు బయటకొచ్చి టీవీ గొట్టాలకు నోళ్లు ఖర్చేయడం, ప్రభుత్వ పక్షమైన ప్రతిపక్షమైన ఏదైనా సరే ఇదేనా మన వాళ్ళ విధి నిర్వహణ? రైల్వే బడ్జెట్ల సీజన్లో ఉత్సవ విగ్రహాలుగా నిలబడిపోయే మన ఎంపీల్ని, ఢిల్లీలో తిష్టేసు కూర్చున్న మిగతా ప్రతినిధుల్ని మనం చాలాసార్లు మనసారా తిట్టుకున్నాం. కాకపోతే ఇవాళ ఈ గ్యాస్ దోపిడీ ఎపిసోడ్ తర్వాత ఒక్కరొక్కరిని వరుసగా నిలబెట్టి ఇండివిజువల్ అసెస్మెంట్ తీయాలన్నది జనం డిమాండ్. 4 సంవత్సరాలకు ముందటి మంత్రిమండలి చెప్పింది. వాళ్ల మాట మేరకే ఉన్నదంతా మహారాష్ట్రానికి ఊడ్చిపెట్టేశానంటూ చేతులు దులిపేసుకున్న మన జైపాల్ రెడ్డి వారే ఇక్కడ మొట్టమొదటి ముద్దాయి. చాన్నాళ్ల తర్వాత మన మనిషికి కేబినెట్ పోర్ట్ఫోలియో దొరికిందని పండగ చేసుకున్న మన అమాయకత్వానికి ధీటుగా పెట్రోలియం మంత్రిగా జైపాలుడు చేసి పెట్టిన
ఒకే ఒక సహాయం ఇది. ఈ పెద్ద మనిషి దేశమంతా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు నిమిత్త మాత్రుడు. ఇప్పుడు ఈ గ్యాస్ పంపకాల్లో కూడా అంతంత మాత్రుడే అయినందుకు మనం సదా కృతజ్ఞులమై ఉండాలి. మన కడుపులు ఇలా భగ్గుమంటుంటే ఎల్లవేళలా ఢిల్లీ నుంచి మన మీడియాతో హాట్ లైన్లో అందుబాటులో ఉండే ఒక హనుమంతన్న ఒక రుణం తీర్చుకునే కార్యక్రమాన్ని ప్రకటించుకున్నాడు. బీసీ సంఘాలన్నీ కలిసి జైపాల్ రెడ్డికి సన్మానం చేసి పెట్టుకుంటున్నాయన్నది విహెచ్ వారి హుకుం. మనల్ని ముంచిన మనవాడుగా ఘనత వహించిన జైపాలుడి సన్మాన కార్యక్రమంలో మనమే హాజరేయించుకోవాల్సిన దురవస్థ. ఇక్కడ ఈ వీర హనుమాన్ల వారికి జైకొట్టే తీరుదామా? పురాతన కాలం నుంచి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని వేళ్లాడుతున్న సీనియర్ మోస్ట్ కాంగ్రెసేరియన్ గా హనుమంతన్న మన రాష్ట్రానికి ఏమేం ఒరగబెట్టారని లెక్క తీసినప్పుడు నిన్న మొన్నటి నుంచి ఎదగడం మొదలుపెట్టిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి యంగర్ జనరేషనే మనకు కాచింత గొప్పగా కనిపిస్తుంది. కేంద్రం దగ్గర రాష్ట్ర సమస్యల గురించి అంతో ఇంతో సందర్భోచితంగా రిప్రజెంటేషన్ ఇస్తున్న లీడర్షిప్ ముందు అక్కడ జైపాలుడైనా ఇక్కడ కిరణ్ కుమారుడైనా బలాదురే మరి. మన పవర్ ప్లాంట్లకు దక్కాల్సిన గ్యాస్ ను మాయదారి మహారాష్ట్రం దోచుకెళ్లిపోతోందన్న భవిష్యత్తు ముందే కనిపించినా మన ముఖ్యమంత్రి కళ్ళు తెరుచుకునే నిద్రపోయారా? బహుశా ఈ దోపిడీ కంటే మహా సమస్యలు సవాళ్లు అప్పట్లో కిరణ్ గారి క్యాంప్ ఆఫీసును చుట్టుముట్టి చిత్తడి చేశాయా అంటే అది లేదు. జైపాలుడు ఇప్పుడు కాదు, అప్పుడే 2 చేతులు పైకెత్తేసి నువ్వెళ్లి ప్రధానమంత్రితో మాట్లాడుకోమని సలహా పడేసిన కిరణ్ కుమార్ కుర్చీ మించి లేచిందే లేదు. ఢిల్లీ వాళ్ళు పిలిస్తే తప్ప ఫ్లైట్ ఎక్కే అలవాట్లేని అందరూ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లాగే ఈయన కూడా ఆలోచించారు. పార్టీ సంక్షోభాలు పదవుల పంజారాల సీజన్లోనే ముఖ్యమంత్రులు ఢిల్లీ యాత్రలు చేసుకునేది. పబ్లిక్ సమస్యల మీద ఢిల్లీకెళ్లి ఫైటింగ్ చేసేంత హీరోయిజం కాంగ్రెస్ లో ఎవ్వరి దగ్గర ఉండదు. విన్నపాలు వినవలనంటూ కేంద్రానికి సాదాసీదా లవ్ లెటర్లు రాసుకోవడం తప్పిస్తే రాజకీయపరమైన ఒత్తిడి తేలేకపోయారు. ఒకరిద్దరు అధికారుల్ని ఢిల్లీ పంపి ఉత్తుత్తి రాయబారాలు నడిపారే తప్ప వత్తి అడగలేకపోయారంటూ కిరణ్ ను కొరగాని ముఖ్యమంత్రిగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది శత్రుపక్షం. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా హైకమాండ్ ను దబాయించడం, ధిక్కరించడం లాంటి నిషిద్ధమైన పనుల్ని చేయడానికి ఎవ్వరూ సాహసించకపోవచ్చు. పరిధి దాటి పోరాడడం తెలియకపోయినా ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి దువ్వించో కవ్వించో ఏదో రకంగా మన హక్కుల్ని మనకు సాధించి పెట్టినట్లు అక్కడక్కడ ఆధారాలు కనిపిస్తాయి. అప్పుడప్పుడే కుర్చీనెక్కిన కొత్త రోజులు. చేతులారా ఆ కుర్చీకి కాళ్ళుడగొట్టుకునే పనికి కిరణ్ కుమారుడు ఒడిగట్టలేకపోయారా? లేకపోతే ఆఫ్టర్ ఆల్ గ్యాసే కదా, పోతే పోయిందిలే అని సరిపెట్టుకున్నారా? ఏదైతేనేం కిరణ్ కుమార్ ఇక్కడ కూడా అశక్తుడు, అధవా అంటూ కొత్త బిరుదులు తగిలించుకున్నారు. అందుకే పౌరుషం పొడుచుకొచ్చి ఇవాళ ప్రతినిధి బృందాన్ని వేసుకుని పీఎం గారిని కలవడానికి ఢిల్లీకి వెళ్లారు సీఎం సార్. కాకపోతే ఎక్కడి గ్యాస్ అక్కడే వాడాలని, రిలయన్స్ వాళ్ళ గుత్తాధిపత్యానికి ఆనకట్ట కట్టాలని ఈయన పెట్టబోయే గొంతెమ్మ డిమాండ్లకు అక్కడ ఎటువంటి రియాక్షన్ వస్తుందో మనకు తెలియంది కాదు. ఎంపీలు, సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన మన ప్రతినిధి బృందపు పొడవాటి పెరేడ్ ను చూసి మన ప్రధానుల వారు జడుచుకుంటారా? ఒకవేళ జడుచుకుంటే ఆ తర్వాత ఆయన ఎటువైపు తలూపుతారు? అడ్డంగానా లేక నిలువుగానా అన్న సందిగ్ధతకే ఇక్కడ చోటుండదు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రభస జరిగిన తర్వాత కూడా తన తరఫున కూడా ఎంతో కొంత రాద్ధాంతం చేసే తీరాలన్న కనీస బాధ్యత కోసమే ఆయన ఢిల్లీ దాకా వెళ్లారు తప్ప అక్కడ ఆయన ఎరగదీసేది, తద్వారా మనకు జరగబోయేది ఒరగబోయేది ఏమీ ఉండదు. చేతులు కాల్చుకుని ఆనక ఆకులు పట్టుకునే ఈ బృహత్తర కార్యక్రమంలో సీఎం సార్కు ఏ రకంగా ఆల్ ది బెస్ట్ చెప్పాలి? అంతా ఆ జైపాలుడే చేశాడు. ఆయన్ను నమ్మి వదిలేసినందుకు మన కొంపల్లి కొల్లేర్లుగా మార్చేశారు అంటూ లోపలే గుంతలు తవ్వేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇందులో తన తప్పేమీ లేదని మసిబుయ్యడానికి ముందే సిద్ధమైపోయారా? జైపాల్ను జైకొట్టిన చేతుల్నే చీకొట్టేలా చేసి అందరి కళ్ళు ఆయన మీదకి మళ్లించడంలో కిరణ్ కుమార్ సక్సెస్ కొట్టేశారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రోగం ఒక్క గాంధీ భవన్ కే సోకాలంటూ అత్యాశ పడిపోతున్న ప్రతిపక్షపు రంకెల్ని సైతం ఇక్కడ అనుమానించే తీరాలి. కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి కావాలి. గ్యాస్ ఇక్కడనే ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది. తీసుకుపోయి మహారాష్ట్రకు తీసుకుపోతారు. ఆల్రెడీ ఉన్న వాటికి అదనంగా కేటాయిస్తారు. ఇక్కడ కేటాయింపులు లేకనేమో ఉన్న పవర్ ప్రాజెక్టులు మూతపడిపోతున్నాయి. 30 మంది ఎంపీలు ఉన్నటువంటి మీరు
కేంద్రం ఈ విధంగా బరి తెగించి ఇస్తూ ఉంటే సంబంధించిన మంత్రి ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జయపాల్ రెడ్డి గారు, ఆ మహానుభావుడు, ఆయనకు సంబంధించిన అధికారులు సంతకాలు పెట్టి పంపిస్తూ ఉంటే, మరణ శాసనం రాస్తూ ఉంటే రూలింగ్ సైడ్ ఎలా ఏడిస్తే ఏంటి? అంతకు ముందైనా లేక ఆ తర్వాతైనా మీరు మాత్రం ఏం పొడిచారు గనక అంటూ చంద్రబాబును నిలదీసే పక్షాలు లేకపోలేదు. ఇంత కారణానికి మూలమైన రిలయన్స్ వాళ్ళను ఇక్కడి దాకా రానివ్వకుండా మీరు చేసిన ప్రయత్నాలేమైనా ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి చూద్దాం అంటూ నిగ్గదీస్తోంది పాత జ్ఞాపకాల్ని మర్చిపోవడం తెలియని ఒక అమాయకపు బ్యాచ్. కనీసం ఇవాల్టికి కూడా రిలయన్స్ దిగ్గజాల గురించి పల్లెత్తు మాటైనా అనలేని అసహాయ సూర్యుడిగా చంద్రబాబు గుర్తింపు పొందిన మాట నిజం కాదా అన్నది వాళ్ల సూటి ప్రశ్న. అవును మరి, అంబానీలతో ఆయనకున్న స్నేహాన్ని ఎవరు మాత్రం కొట్టిపారేస్తారు? మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్ ను లాకౌట్ గండం నుంచి తప్పించడానికి మన కేజీ బేసిన్ గ్యాస్ ను అప్పనంగా ఇచ్చేయడమే కేంద్రం కళ్లకు కనిపించిన సొల్యూషన్. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి నీతి? కేంద్రానికి అన్ని రాష్ట్రాలు కన్నపిల్లల్లాంటి వాళ్లే కావచ్చు, కానీ మన రాష్ట్రానికి మాత్రమే ఆమె సవతి తల్లి పాత్రలో జీవిస్తోంది. ఇక్కడి రావణ కష్టానికి, ఆంధ్రదేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఇన్నేసి అనర్థాలకు ఆ సోనియమ్మే అసలు కారణమా? ఇవాల్టి చిమ్మ చీకట్లకు కూడా అక్కడున్న ఆ మూలపుటమ్మే కారణభూతమా? ముఖ్యమంత్రులు సైతం నిద్రపుచ్చగలిగే మేడంగిరిని మెచ్చుకుందామా లేక నొచ్చుకుందామా? చాయిస్ ఈస్ యోర్స్.